మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజుల పాటు వీరిని ఫామ్ హౌస్ డ్రగ్స్ అంశంపై విచారణ జరుపుతున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మలను డ్రగ్స్ వినియోగం, సరఫరా సహా పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజుల పాటు వీరిని ఫామ్ హౌస్ డ్రగ్స్ అంశంపై విచారణ జరుపుతున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మలను డ్రగ్స్ వినియోగం, సరఫరా సహా పలు అంశాలపై ప్రశ్నించబోతున్నారు. ముగ్గురు నిందితులను 3 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు ఇప్పటికే అనుమతించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో గడిచిన 3 గంటల నుండి ముగ్గురు నిందితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనము శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. సిట్ బృందం డీసీపీ చేవెళ్ళ డీసీపీ అలాగే షాద్నగర్ డీసీపీలు ఇద్దరు కూడా గడిచిన 3 గంటల నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు సంబంధించి కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ విచారణ చేస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కూడా విచారిస్తున్నారు పోలీసులు. సో డ్రగ్స్ నెట్వర్క్, ప్రధానంగా డ్రగ్స్ నెట్వర్క్ నిర్మూలనపైనే దృష్టి కేంద్రీకరించారు. డ్రగ్స్ నెట్వర్క్ పైన ప్రశ్నిస్తూ ఉన్నారు. డ్రగ్స్ సరఫరాదారుల వివరాలపై కూడా పోలీసులు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. డ్రగ్స్ పార్టీ సూత్రధారులు ఎవరు, ఇంకా ఎవరెవరు పార్టీలో ఉన్నారు, వారి ప్రమేయం ఏంటి, అలాగే ఎంతకాలంగా ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, పోలీసులపై ఎవరి ప్రమేయంతో ఆ రోజు కాల్పులు జరిపారు, అభిషేక్ సింగ్ నుండి ఎన్నిసార్లు డ్రగ్ కొనుగోలు చేశారు, అభిషేక్ సింగ్ వద్ద నుండి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఎన్నిసార్లు ఎక్కడ ఎలా డ్రగ్స్ కొనుగోలు చేశాడు, అభిషేక్ ఎక్కడి నుండి ఎక్కడ డ్రగ్స్ వీరికి సరఫరా చేస్తున్నాడు, అభిషేక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం గడిచిన 3 గంటల నుంచి కూడా ఇటు రోహిత్ రెడ్డి అలాగే రితేష్ రెడ్డి అలాగే నితీష్ శర్మ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో గడిచిన కొద్ది గంటలుగా ఇటు చేవెళ్ళ డీసీపీ గౌతమ్తో పాటుగా షాద్నగర్ డీసీపీ శిరీష గడిచిన 3 గంటల నుంచి విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా పరిశీలిస్తే డ్రగ్స్ మూలాలపైనే అలాగే డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం పైనే ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే లైసెన్స్ వెపన్ కలిగి ఉన్న రితేష్ రెడ్డి దగ్గర నుంచి శర్మ ఎందుకు లాక్కొని కాల్పులు జరపాల్సి వచ్చింది, ఆ రోజు ఎవరి ప్రమేయంతో ఇతను కాల్పులు జరపాల్సి వచ్చింది, గాల్లోకి 3 రౌండ్లు, ఈ అనేక కోణాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఆ రోజు 0.26 గ్రామ్స్కి సంబంధించిన కొకైన్ లభ్యమైంది కాబట్టి అభిషేక్ సింగ్ నుంచి ఎంతకాలంగా రోహిత్ రెడ్డికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఎంతకాలంగా అతని వద్ద డ్రగ్స్ తీసుకుంటున్నాడు, తర్వాత వీరు విచారణలో కూడా సిమ్లాలో తీసుకున్నామని చెప్పారు. సో ఆ రోజు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది, 3గురిని అరెస్ట్ చేశారు, 3గురు రిమాండ్ చేశారు. సో 3గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మొత్తంగా ఆ రోజు పార్టీలో 11 మంది ఉన్నారు. సో ఎంతకాలంగా పార్టీ నిర్వహిస్తున్నారు, తర్వాత ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ తీసుకున్నారు, ఎక్కడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎందుకంటే డ్రగ్స్ సంబంధించిన కొకైన్ అనేది నైజీరియా కంట్రీ నుంచి వస్తుంది కాబట్టి ఇది గోవా మార్గంగా వస్తుంది కాబట్టి అభిషేక్ సింగ్ దాదాపు 19 సార్లు కూడా డ్రగ్ సంబంధించిన పార్టీకి నేను డ్రగ్ను సరఫరా చేశానని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో 19 సార్లు మరి డ్రగ్ ఎక్కడెక్కడ వీరు వినియోగించారు, 19 సార్లు ఎవరికి ఇచ్చాడు, అసలు ఎంత కంటెంట్ ఇచ్చారు, తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, వీరు ఎంత కొనుగోలు చేశారు, ఇలా అనేక ప్రశ్నలు కూడా ఈ డ్రగ్ మూలాలపైనే ప్రధానంగా గడిచిన 3 గంటల నుంచి కూడా కస్టడీ విచారణ కొనసాగుతుంది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇటు సిట్ బృందం, ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి నేతృత్వంలో 9 మంది సభ్యులు కూడా ఇందులో బృందంగా ఏర్పడ్డారు, సిట్ బృందంగా ఏర్పడ్డారు. ఇందులో ఉదయం చేవెళ్ళ డీసీపీ గౌతమ్ వచ్చారు, అలాగే షాద్నగర్ డీసీపీ శిరీష వచ్చారు. వారిద్దరి నేతృత్వంలో మొయినాబాద్ పోలీసులు అలాగే ఈగల్ టీం పోలీసులు ఒక సంయుక్తంగా టీం ఏర్పాటై ఈ డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి అలాగే వాడకం వినియోగం సంబంధించి ఎక్కడి నుంచి సరఫరా తీసుకుంటున్నారు, అలాగే సబ్ పెడ్లర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు, ఎంతకాలంగా ఇదంతా కూడా వ్యవహారం నడుస్తుంది, డ్రగ్కి సంబంధించిన మూలాలపైనే దృష్టి కేంద్రీకరించి వారిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి సో
ఇటు నితీష్ శర్మ ఆ రోజు ఎవరు పిలిస్తే పార్టీకి వచ్చారు, తర్వాత మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, కాబట్టి వారికి ఏమని వీరు పార్టీకి ఆహ్వానించారు, ఎంత క్వాంటిటీలో వీరు డ్రగ్స్ తీసుకున్నారు. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారుతుంది, కాబట్టి ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో శరత్ ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ శరత్ అతను విచారించినప్పుడు అభిషేక్ సింగ్ నుంచే డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పారు, కాబట్టి అభిషేక్ సింగ్ అదుపులోకి తీసుకొని విచారించారు. అతని స్టేట్మెంట్ ఆధారంగా ముగ్గురిని గడిచిన 3 గంటల నుంచి కూడా విచారిస్తా ఉన్నారు. నళిని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఈ కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నటువంటి అభిషేక్ సింగ్ అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆ డ్రగ్స్ ను సరఫరా చేసినటువంటి వ్యక్తిగా అభిషేక్ సింగ్ ని చెప్తూ ఉన్నారు. ఏడాది నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు అభిషేక్ సింగ్. ఇప్పటికే ఇతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కూడా చేశారు. అయితే అతను ప్రస్తుతం కనిపించకుండా పోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా. ఏదైతే అభిషేక్ సింగ్ ఇప్పుడు ఈ కేసులో ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు, డ్రగ్స్ సరఫరా కేసు సంబంధించినది. దీంట్లో మెయిన్ కీలకంగా ఉన్న అభిషేక్ సింగ్ 16వ తేదీ నుంచి కూడా కనిపించట్లేదని చెప్పి కూడా తండ్రి రాజనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే కాల్పుల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారన్న విషయం కూడా తెలుసుకున్నప్పుడు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా ఈ డ్రగ్స్ ని ఏడాది కాలం నుంచి కూడా అటు అభిషేక్ సింగ్ తో పాటు రాజేష్ వర్మ అనే ఇద్దరు యువకులు కూడా సరఫరా చేస్తున్నట్లుగా పేర్కోవడం జరిగింది. అయితే రాజేష్ వర్మ మొత్తం మెయిన్ డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడు. రాజేష్ వర్మ నుంచి ఆ అభిషేక్ సింగ్ డ్రగ్స్ తీసుకొచ్చి నేరుగా ఏదైతే రోహిత్ రెడ్డి డ్రైవర్ అనే శరత్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా వీళ్ళలోకి వచ్చింది. అయితే ఈ కాల్పులు తర్వాత డ్రగ్స్ కేసు వీళ్ళలోకి వచ్చిన తర్వాత అదే రోజు నుంచి 16వ తేదీ నుంచి అభిషేక్ సింగ్ కనిపించకుండా పోయిండు. అయితే తన కుమారుడు కనిపించట్లేదంటే అటు రాజనగర్ పోలీసులో ఫిర్యాదు చేయడం తండ్రి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ రోజు డ్రగ్స్ పార్టీ రోజు అభిషేక్ సింగ్ నుంచి శరత్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ డ్రగ్స్ తీసుకొని అతను నేరుగా తీసుకొని వెళ్లి పార్టీలో ఇచ్చినట్టుగా ఇప్పటికి గుర్తించారు. అయితే సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకురాలని ఇప్పటికి నిర్ధారణకు వచ్చింది. ఇక్కడ నుంచే లోకల్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. లోకల్ గా ఏదైతే అభిషేక్ సింగ్ డ్రగ్స్ ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడైతే అభిషేక్ సింగ్ తో పాటు రాజేష్ వర్మ కోసం ఇద్దరి కోసం కూడా గాలిస్తున్నారు. మొత్తంగా నలుగురు కలిసి ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యమని, దీనికి సంబంధించి కాల్డాట కావచ్చు, లేకుంటే అభిషేక్ సింగ్ కాల్డాట కావచ్చు, లేకుంటే రాజేష్ వర్మ కాల్డాట కావచ్చు, శరత్ ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారనే విషయం కూడా బయటపడింది. ఇప్పటికీ ఒక 30 సార్లు డ్రగ్ పార్టీలు ఈ ఫామ్ హౌస్ నిర్వహించినట్టుగా అధికారులకు తెలియదు. అయితే 30 సార్లు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీశారు, ఎవరు తెచ్చారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ. మోయినాబాద్ డ్రగ్స్ కేసులో 3 నిందితులను ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజుల పాటు వీరిని ఫామ్ హౌస్ డ్రగ్స్ అంశంపై విచారణ జరుపుతున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను డ్రగ్స్ వినియోగం, సరఫరా సహా పలు అంశాలపై ప్రశ్నించబోతున్నారు. 3 నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది.